శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 150వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీకృష్ణ లీలలు, రేపల్లెలో చిన్ని కృష్ణుడు చేసిన లీలలు మనం వింటున్నాం. పరీక్షిత్తుకి సుఖబ్రహ్మ చెప్తుంటే అదే విషయాన్ని సూతుడు సౌనకాది మునులకు నైమిసారణ్యంలో చెప్తుంటే దాన్ని ఎంతోమంది ప్రవచన రూపంలో అసంఖ్యాకమైనటువంటి భక్తులకు వినిపించారు ఆ శ్రవణ మాధ్యమం ద్వారా. ఈ విధంగా పరంపరానుగతంగా జరుగుతున్న ప్రవచన పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధర్మాన్ని వృద్ధి చేయడానికి దోహదపడుతుంది. క్రిందటి భాగంలో మనం విన్న విషయం ఏమిటంటే యమలార్జున భంజనం. శ్రీకృష్ణుణ్ణి రోటికేసి కట్టేసింది యశోద. తన పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆ చిన్ని కృష్ణుడు ఆ రోలుని ఈడ్చుకుంటూ వస్తూ 2 మద్ది చెట్లు ఉన్నాయి వాళ్ళ ప్రాంగణంలో, గృహ ప్రాంగణంలో. వాటి మధ్యకి ఈ రోల్ని అడ్డంగా తిప్పి తాను ముందు వెళ్ళి ఆ రోల్ని ఒక లాగు లాగితే ఆయన బలానికి, ఆయన మహత్తుకి ఆ 2 పెద్ద చెట్లు పడిపోయాయి. ఆ పెద్ద చప్పుడు చేస్తూ పడిపోయాయి, ఎక్కడో పిడుగు పడుతున్నట్టు. ఆ పడిపోయిన చెట్ల మధ్య నుంచి 2 దేవతా స్వరూపులు బయటకు వచ్చారు. వారు చాలా దేదీప్యమానంగా ఉన్నారు. వాళ్ళు కుబేరుడు యొక్క 2 కొడుకులు, నలకోబరుడు, మణిగ్రీవుడు. వారు శాపవశాత్తు, నారద శాపవశాత్తు అక్కడ మధ్య చెట్లై 100 దివ్య సంవత్సరములు ఉన్నారు. ఆ నారదుల వారే వీరికి శాప విమోచనం చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఆయన పాదస్పర్శతోటి మీకు పూర్వరూపాలు వచ్చి మీ దేవలోకానికి మీరు వెళ్ళగలరు అని చెప్పిన ఆ వాక్యాన్ని నిజం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధమైన లీలని చేశారు. ఆ లీల చేశాక ఏమైంది మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకునే ముందు శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకులు వారు అద్భుతంగా శ్లోకాలలో కేవలం భక్తితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పరమ భక్తాగ్రేసురుడు కనుక ఆయన 3 ఆశ్వాసాల్లో సుమం 300 కన్నా పైన శ్లోకాలు శ్రీకృష్ణ కర్ణామృతం అనే కావ్యంలో కేవలం కృష్ణుణ్ణి స్తుతించడమే అందులో. అటువంటి కావ్యం రాశారు. ఆ కావ్యంలో ప్రార్థనా శ్లోకంగా దీన్ని కీర్తిస్తారు. ఇది 12వ శ్లోకం, మొదటి ఆశ్వాసంలో. ఇది చెప్పాలని నా మనస్సు కుతూహలపడుతుంది. నిఖిల భువన లక్ష్మీ నిత్యలీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వసర్వంకషాభ్యాం ప్రణమద భయదాన ప్రౌఢిగాఢాధృతాభ్యాం కిమపి వహతు చేతః కృష్ణపాదాంబుజాభ్యాం. భ్యాం 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 అని 4 సార్లు వచ్చాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని ఆదిశంకర భగవత్పాదులు శివానందలహరిలో ప్రార్థనా శ్లోకంగా మొట్టమొదట ప్రారంభించారు. అదేవిధంగా నిఖిల భువనలక్ష్మీ నిత్యలీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వసర్వంకషాభ్యాం ప్రణమద భయదాన
ప్రౌఢిగాధామృతాభ్యాం కిమపి వహతు చీతః కృష్ణపాదాంబుజాభ్యాం అని ఒక మాలిని వృత్తం అని ఉంది. ఆ వృత్తంలో రాశారు. దీని భావం ఏమిటంటే శ్రీకృష్ణుని పాదపద్మములు చాలా విశిష్టములైనవి. అవి సకల లోకములందు ఉండు శోభలకు అన్నిటికీ శోభలన్నిటికీ కల నిత్య లీలా విలాసములకు ఆశ్రయస్థానములు. తామర పువ్వుల యొక్క ఆ రాసులకు అన్నిటికీ తమ సౌందర్య శోభా విషయమునందు కల గర్వమును విశేషముగా వారించునంత శోభ కలవి. ఈయన పాదాలు అటు తామరల యొక్క గర్వాన్ని అణిచేటటువంటి హరించేటువంటి శోభ కలవి. తన్ను భక్తితో నమస్కరించు వారికి అభయమును ప్రదానము చేయుట యందు మిగుల ఆదరము కలవియును ఆరితేరివియును అటువంటి శ్రీకృష్ణ పాద పద్మములను ఉపాసించేటటువంటి నేను అంటే లీలాసుకుడు వాని అనుగ్రహమున అనిర్వచనీయమగు ఆనందమును పొందునుగాక అని తను ప్రార్థనా శ్లోకంలాగా వ్రాశారు శ్రీకృష్ణ కర్ణామృతం. అప్పుడప్పుడు ఈ దశమస్కంధం చెప్తున్నప్పుడు ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలోని కొన్ని శ్లోకాలని మనం ప్రస్తావించుకుందాం. ఇప్పుడు తిరిగి రేపల్లికి వెళదాం. ఆ రేపల్లిలో అందరూ విన్నారు ఆ ధ్వనులు, పెద్ద పెద్ద ధ్వనులు. చెట్టు పడిపోయింది, పిడుగు పడదు గాక పెనుగాలి విసరదు, ఖండితంబుల గుటకానరాదు, బాలుడితడు వట్టి పడం త్రోయంజాలడు, తరువులేల కూలి ధరణి మీద అని అక్కడికి వచ్చిన నందాదులు ఆ గోపవనితలు అందరూ అనుకుంటున్నారు. పిడుగు పడలేదు, పెద్దగా గాలి వీచినా అది లేదు, ఎవరైనా చెట్లను నరికి వేసినట్టు కూడా కనపట్టలేదు. వీడు చూస్తే చిన్నపిల్లవాడు ఆ చెట్లను పట్టుకుని నేల కూల్చే శక్తి లేనివాడు, మరి ఆ చెట్టు భూమి మీద ఎలా కూలిపడింది అని నందుడు ముందగు వారు అందరూ తలో రకంగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో అక్కడున్న బాలకులంతా చెప్పారు, రోటిని లాక్కుంటూ వెళ్ళిపోయాడు చిన్ని కృష్ణుడు, ఆ చెట్ల మధ్యలోకి అడ్డంగా వచ్చేటట్టు చేసి రోల్ని ముందుకు సాగ్గా ఈ చెట్లు పెద్ద ధ్వనితో అట్టహాసంతో పడిపోయాయి అని అక్కడ ఇద్దరు మనుష్యులను మేము చూసాం, మా మాట వినండి అన్నారు పిల్లలు. వీళ్ళ మొహం వీళ్ళకేం తెలుసు అని వీళ్ళు ఈ బాలకులు అలా చెప్పగా వాళ్ళంతా వాళ్ళని పెద్ద సందేహించారు, నమ్మలేదు. నందుడు వికసించిన పద్మంలా ముఖాన్ని సంతోషంతో నింపుకుని కొడుకైన కృష్ణుని నడుముకి ఉన్న రోటికి కట్టిన ఆ కట్టును విప్పాడు. ఆయన ఆనందంగా ఉన్నాడు కృష్ణుడు అక్కడ. ఆ నడుముకి రోటికి కట్టిన దాన్ని విప్పాడు. ఇదంతా చూస్తున్న బాలకృష్ణుడు తన అద్భుత కార్యం సంగతి ఎవరికీ తెలియకూడదనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, పాడున్ నన్మందుని భంగి గోపవనితల్ పాణి ధ్వనుల్ చేయగా, ఆడున్ జంత్రమున కైవడిన్ పరవసుండై హస్తంబులు త్రిప్పుచున్, చూడన్నేరనివాని భంగి జనులం చూచున్నగున్, బాలురం కూడుం పెద్దల పంపు చేయ చనుదాగున్ మట్టి జిట్టాడున్. తన మాయారూపాన్ని ఎవరూ గుర్తించకుండా ఆ బాలకృష్ణుడు ఏమీ తెలియని వాడిలా అమాయకుల్లా పాటలు పాడతాడు. గోపికలు చప్పట్లు కొడుతూ ఉంటే కీలుబొమ్మలా ఒళ్ళు తెలియనట్టు తాను చేతులు తిప్పుతూ ఆడతాడు. చూడడం తెలియని వాడిలా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాడు, ఊరకై నవ్వుతాడు. తన తోడి బాలకులతో చేరతాడు, పెద్దలు చెప్పిన పనులన్నీ చేయడానికి వెడతాడు, మట్టిలో గంతులేస్తూ ఆడుకుంటాడు. ఇలా జరిగింది. ఆ సమయంలో ఆ నందుడు ఆ కృష్ణుణ్ణి ఎత్తుకుని ముద్ద పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఆ యశోదకి ఇచ్చాడు. తర్వాత పిల్లలు పాలు తాగడానికి అన్నం తినడానికి అల్లరి చేస్తారు. అలాగే కృష్ణుడు పాలు తాగడానికి అల్లరి చేస్తుంటే తల్లి, పాలు నువ్వు తాగకపోతే తాగావంటే జుట్టు బాగా పెరుగుతుంది. దాంతో పిల్లవాడు పాలు తాగి ఏదీ జుట్టు పెరగలేదే అని కొంటిగా తన జుట్టు చూపాడు. తర్వాత బాలకృష్ణుడు ఒకరోజు పశువులతోనే ఒక సెలగోల
పట్టుకుని నీళ్ల కుండలో తన నీడను చూసుకున్నాడు. అమ్మా, ఎవడో బాలుడు సెలగోల పట్టుకుని నన్ను కొడదామంటున్నాడు అంటూ తల్లికి తన ప్రతిబింబాన్ని చూసి చెప్పాడు. భిక్షులు వచ్చెదరేర్చిన భిక్షాపాత్రమున వైచి పెగటించి నిన్ను శిక్షించెదరని చెప్పిన భిక్షులన్ కని తల్లిన్ కనియు భీతిల్లు నృపా. ఓ పరీక్షిన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ. చిన్ని కృష్ణుడు అల్లరి మారాం చేస్తూ ఏడుస్తూ ఉంటే, ఇలా చేస్తే బిచ్చగాళ్ళు వస్తారు కదా, వాళ్ళ భిక్షాపాత్రలో ఆ జోలిలో నిన్ను పడేసేపటికి వాళ్ళు తీసుకెళ్ళిపోయి నిన్ను దండిస్తారు అనగానే బిచ్చగాండ్రను యశోదను చూస్తూ బాలుడు భయపడ్డాడు అని చమత్కరించారు పోతనామాచుల వారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.